తనువున విరిగిన ఎలుగలు ననువున బుచ్చెంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విని ఎన్నుగడు ఉపాయములు లేవుగయధిపా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆచరిస్తామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. ఆ గోవిందుణ్ణి పట్టుకోవాలి. అది కూడా ఎలాగా? భక్తి ప్రపత్తులతో పట్టుకోవాలి. భక్తి ప్రపత్తులతో మనం కనుక దగ్గరికి వెడితే మనల్ని అనుగ్రహించడానికే ఉన్నవాడు గనుక అంతకుమించి వేరొక గొప్ప కార్యము ఏదీ లేకుండా ఉన్నటువంటి వాడు కనుక మరి అనుగ్రహించకుండా ఎక్కడికెడతాడు? అందుకే ఈ పుష్యమాసంలో వాసుదేవనామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికే మనందరం కూడా ప్రయత్నించాలి అని పెద్దలు అంటూ ఉన్నారు. అందులో భాగంగా ఒక మంచి కార్యాలు మనం చేయాలి. వాసుదేవ అవతారంలో, కృష్ణావతారంలో భగవంతుడు చూపించాడు. జాగ్రత్తగా ధర్మ మార్గంలో ఎలా మాట్లాడాలో చూపించాడు. మనస్సుకి నొచ్చుకోనటువంటి మాటలతో చాలా గొప్పగా ఎలా బ్రతకాలో కూడా చూపించాడు. నొప్పించక తానొచ్చక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఒకరిని నొప్పించడం అనేటువంటిది దానికన్నా మించినటువంటి పాపం, ఘోర కృత్యం మరొకటి ఏదీ కూడా లేదు. నిజానికి పాపమో ఘోరమో అంటే ఒకరిని హత్య చెయ్యడం, అదే పెద్ద పాపం, బ్రహ్మహత్యా దోషం అని మనం అనుకుంటూ ఉంటాం. దానికన్నా గొప్పదైనటువంటి భీకరమైనటువంటి పాపం మన మాటలతో వేరొకరి యొక్క మనస్సుని గాయపరచడం. మన మాటలతో వేరొకరిని గాయపరచడం కన్నా గొప్ప పాపం ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. అటువంటి పాపాన్ని చెయ్యరాదని భగవంతుడు మనకు భగవద్గీతను ఉపదేశించాడు. ఎలా బ్రతకాలో నేర్చుకోవయ్యా, ఎలా మాట్లాడో నేర్చుకోవయ్యా అన్నాడు. అందుకే పెద్దలు ఎటువంటి పాపాన్ని మనం చెయ్యకూడదో ఈ రోజున మనకు ఒక పద్య రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. తనువున విరిగిన ఎలుగులు ననువున బుచ్చెంగవచ్చు. అయ్యా, గట్టిగా ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఎదుటివాడి యొక్క గుండెలు చీల్చుకొని వెళ్ళేలాగా ఆ బాణాన్ని నువ్వు గురిపెట్టి వదిలితే ఆ బాణం వెళ్ళి అతని యొక్క గుండెల్ని చీల్చుకుంటూ లోపలికి వెళితే అక్కడ ఆ బాణము విరిగిపోతే ఆ బాణాన్ని తీయడానికి కూడా శతవిధాలా ఏదో తలకిందులు తపస్సు చేసి ఆ బాణాన్ని ఏదో ఒకలాగా తొలగించి ఆ గాయాన్ని కొన్నాళ్ళకి మాన్పించేలాగా చేసి మరలా తిరిగి అతను ఆనందంగా బ్రతికేలాగా చేయవచ్చును. ఏమీ సందేహమేమీ కూడా లేదు. కానీ అదే వాడి యొక్క హృదయం బాధపడేలాగా నువ్వు ఒక మాట మాట్లాడావో ఆ గాయాన్ని మాత్రం ఎవడూ పూడ్చలేడు. చూడండి ఎంత కఠోరంగా చెప్తున్నారో ఒక సత్యాన్ని. వాడి గుండెలు చీల్చుకుని రక్తము బయటికి వచ్చేలాగా నీవు విడిచినటువంటి బాణాన్ని కూడా బయటికి తీయవచ్చు. ఆ గాయాన్ని కూడా ఏదో ఒకలాగా తలకిందులు తపస్సు చేసి గాయము యొక్క నొప్పిని మర్చిపోయేలాగా ఏదోలా చేయొచ్చు. కానీ నాయనా, అతడి హృదయము బాధపడేలా నువ్వేదైనా మాట్లాడావా అది ఈ జన్మకు పోదురా. కాబట్టి నీ మాటని జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా మాట్లాడు అంటున్నారు పెద్దలు. అందుకే చెప్తూ ఉన్నారు, తనువున విరిగిన ఎలుగలు, నీ శరీరంలో విరిగిపోయినటువంటి బాణాల్ని అనువున బుచ్చెంగవచ్చు, ఏదో ఒకలాగా తీయచ్చు, ఆ గాయాన్ని మానపవచ్చయ్యా. ఎంత రక్తం పోయినా మళ్ళా తిరిగి వస్తుంది, ఏం ఇబ్బంది ఏమీ లేదు. కానీ అతి నిష్ఠురతన్, చాలా నిష్ఠురంగా మాట్లాడేటువంటి మాటలు. ఎందరో మాట్లాడుతూ ఉంటారు లోకంలో.
వారు మాట్లాడినటువంటి మాటల వల్ల నీవెంత గాయపడుతుందో నీ మనస్సు, నువ్వు కూడా అలా మాట్లాడి పక్కవాడిని గాయపెడుతూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా? మానవుడనేటువంటి సందేహమా వచ్చేస్తోంది మనిషికి, నువ్వు మనిషివేనా కాదా? అందుకే అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు, చాలా నిష్ఠూరంగా మనస్సులో నాటినటువంటి మాటల యొక్క గాయాన్ని మాత్రం ఎవడో పొడ్చలేడయ్యా. అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విని మన్యయుపాయముల నెడలనే ఎధిపా, ఏ ఉపాయంతో కూడా ఆ మనమున నాటినటువంటి మాటల యొక్క గాయాన్ని మాత్రం మాన్పలేడు. కనుక చాలా జాగ్రత్త, మాటలను పొదుపుగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. భగవంతుడు ఈ భూమి మీద ఏ జీవరాశికి ఇవ్వనటువంటి ఒకానొక అదృష్టాన్ని ఇచ్చాడు, నీకు మనిషికి ఇచ్చాడు. మనం రకరకాల మాటలు మాట్లాడగలుగుతూ ఉన్నాం, పాటలు పాడగలుగుతూ ఉన్నాం. ఏ ప్రాణైనా పాడుతోందా? చీమ మాట్లాడుతోందా? దోమ మాట్లాడుతోందా? ఏనుగు, సింహం, పులి ఏవి కూడా మాట్లాడలేకపోతున్నాయే. కానీ నువ్వు మాత్రం రకరకాలుగా మాట్లాడగలుగుతున్నావు. అలా నీకు మాట్లాడేటువంటి ఒక భాగ్యాన్ని భగవంతుడు ఇస్తే అవి ఎదుటివాడి గాయపడేలాగా మాట్లాడడానిక ఇచ్చింది కాదు కదా. కాబట్టి భగవంతుడు ఈ ఒక్క ధర్మాన్ని పాటించమని ఎంతో చక్కగా ఉపదేశం చేస్తున్నాడు. మాటని అదుపులో ఉంచుకో. నీ నోటి నుండి ఒక మాట బయటకు వస్తే ఎదుటివాడు ఆనందపడాలి, ఇంకా మాట్లాడితే వినాలని తనకు అనిపించాలి. అటువంటి మాటలు మాట్లాడేటువంటి ఒకానొక గొప్ప అలవాటుని అలవర్చుకోమని భగవంతుడు చక్కగా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ భగవద్ ఉపదేశాన్ని, పెద్దల యొక్క ఉపదేశాన్ని మనసారా మనం గ్రహించి చక్కనైనటువంటి మంచి మాటలతో జీవనాన్ని, మన జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.